విజయరా రామా లక్ష్య పోదాం. ఇది విజయ్ కాదా? రండి రా ఎదుగుదాం. బావా నిన్నేరా పోరా. రామా శోభ ఎలా ఉన్నావు? బావున్నా బావా. రండిరా. విజయ ఏమి డాడీ లేట్? ఏం లేదమ్మా, వచ్చేదారిలో బండి చక్రం చీలరిగిపోయింది. అది బాగు చేయించుకుని వచ్చేసరికి టైం అయింది. కోప్పడకమ్మా. ఓకే. అరేరే పట్టాభి, నువ్వెప్పుడు వచ్చావురా? రా రా రా. విజయం చూడలే? మన విజయరా. మన విజయ? ఎవరు డాడీ? పట్టాభమ్మా. ఏ పట్టాభి? అదేమిటమ్మా అలా అడుగుతావు? మీ మేనత్త పార్వతి గుర్తుందా? ఆవిడ కొడుకమ్మా. నీతో కలిసి చిన్నతనంలో ఆడుకునేవాడే ఒక శిశింద్రి, ఆ పట్టాభి. ఓ బావా, ఎలా ఉన్నా? అమ్మ రాలేదేవి డాడీ? అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, రా పోదాం. విజయ, ఏమిటి? ఇది నీ కోసం తీసుకొచ్చాను, తీసుకో. నాకా? థ్యాంక్ యూ. పుచ్చుకుందిరా. ఎవరే వెళ్ళేది? బలరామయ్య కూతురు విజయవా? కుడికాలు పెట్టిరా అమ్మా. రండి వెళదాం. విజయ అందంగా ఉంది కదా? అవునే. ఏమండి, విజయం చూసారా? చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి. ఇప్పుడు ఎంతో మారిపోయింది. మన పట్టాభేమిట్రా అంటే ప్రాణమంతా దాని మీదే పెట్టుకున్నాడు. కానీ విజయ వాలకం చూస్తుంటే అలా కనపడ్డం లేదండి. ఏ పట్టాభి? ఏ పట్టాభి? ఏ పట్టాభి? ఏ పట్టాభి? ఏ పట్టాభి? ఏ పట్టాభి? అయ్యయ్యో, ఏమిటి భాగవతం? ఎవరింట్లో చూసినా రాముడి ఫోటో, కృష్ణుడి ఫోటో, శివుడి ఫోటో, మహాలక్ష్మి ఫోటోలు తగిలించుంటాయి. నువ్వు గోడలండి అసహ్యంగా అడ్డమైన మొదలెట్టిన ఫోటోలు, జుట్టు పొలగల ఫోటోలు తగిలించావంటే? ఏమిటిది తమ్మురానా? ఇలా ఉందేమిటి? అయ్యో, ఏమిటే ఇది? ఇంట్లో ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడు. పాపమే. అయ్యో, ఇలా చూడు విజయ, ఇకపై ఈ సావు బాజా సంగీతం, ఏబ్రాసి ఫోటోలు ఉండకూడదు. ముందు అవతల పారే. ఇదిగో, ఇందుకే నేను ఈ ఊరు రానని నెత్తి నూరు కొట్టుకున్నాను. ఏమ్మా, చదువు కోసం సిటీ వెళ్తానని అడిగానా? మన కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదు, నువ్వు పట్టం వెళ్లి చదువుకోరి తాత ఇంటికి పంపించింది నువ్వే కదా. నేను బాగా చదువుతున్నప్పుడు మానేయమ్మని మీరే పిలిపించారు. ఏమిటి విజయ? ఏమండి, విన్నారా? అంతా మీరిచ్చిన చనువే. ఆడపిల్లలా పెంచారా దాన్ని? మగ మహారాజులా పెంచారే. పోయి నీ పని చూసుకో. నేను చూసుకుంటా. ముందు మీ అమ్మాయిని చూడండి. తలవేర పోసుకుని కొరి దయ్యాలా నించుంది. తలకి నూనె రాసుకుని, తల దువ్వి, పూలు పెట్టుకుని, కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసిపారేసి లక్షణంగా పరిగిని కట్టుకుని వణి వేసుకోమనండి. అవునవును, నేను ఒక్కదాన్ని లోకువా. ఏమా, చేత్తో మైకు పట్టుకుని నిల్చున్నారే, వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకులా? రండి రండి, గంధం తీసుకోండి. రండి నాయుడు గారు, రండి. అమ్మా రండి, గంధం తీసుకోండి. రండి బాలరామయ్య గారు, రండి.
కొడుతున్నాడే. నమస్కారం వీరయ్య గారు, దంపతులను ఆశీర్వదించండి. రండి కాంతయ్య గారు, రండి. గంధం తీసుకోండి. ఎవరే ఆయన? ఏమి మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాద ఇస్తున్నారే? ఏ నువ్వు తప్పుగా అంచనా వేకు. ఆయన పేరు వీరయ్య. కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు. సరస్వతి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా? మొగుడు పెళ్ళాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పుకునేవారు. ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏవో, మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు. లోకానికి భయపడి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. ఆ సంగతి తెలిసిన వీరయ్య ఆ మల్లయ్యను చంపేసి అదే చెట్టుకు వేలాడదీశాడు. పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు. శిక్ష అనుభవించి విడుదల వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు. ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది. కానీ తన భార్య గురించే కలలు కంటూ బతుకుతున్నారు. ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని, మెళ్ళో కట్టిన తాళి చేతికి కట్టుకుని ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు. జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు. ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది. వీరయ్య గారు వచ్చేశారు. శాస్త్రులు గారు, మంగళసూత్రం ఇవ్వండి. భజంత్రుడు భజంత్రుడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే తమదేవ సర్వస్వ. వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తారు. అబద్ధం. వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి, భూమి మీదే జరుగుతాయి. అది స్వర్గం చేసుకోవడం, నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది. అది మర్చిపోయి ఊరికే దేవుణ్ణి తిట్టకూడదు. ఏం ప్రయోజనం లేదు. ఇదిగో డబ్బే ఈ లోకంలో కావాల్సింది. ఏమే వనజా, నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వింతలు జరిగాయి. ఇది మాత్రమే కాదే, ఇంకా ఉన్నాయి. ఏమిటి? ఒక పాల మనిషి తెనాల నుంచి వచ్చింది. ఈ ఊరొచ్చి 6 మాసాలే అయ్యింది. ఒంటరి మనిషి ఊరంతా ఆడించేస్తోంది. ఎవరే అది?